ముందుగా తండ్రి దేవునికి స్తుతులను చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరితో కలిసి మన తండ్రి దేవుడిని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందలు చెల్లిస్తున్నాను. అందరికీ వందలు. నా గురించి చెప్పుకోవడానికి లేదు, మొత్తం అన్నయ్య చెప్పారు. అలాగే నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన అంకుల్ గారికి అలాగే అన్నయ్య గారికి వందలు చెల్లిస్తాను. కొద్ది నిమిషాలు మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం, నేర్చుకొని ఇక నుంచి ఒక నిర్ణయాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నయ్యకి తమ్ముళ్ళకి వాళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇద్దరికి వందనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. అందరూ మీ దగ్గర ఉన్న బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. మనం ఈ యొక్క అధ్యాయాన్ని చాలాసార్లు చదివి ఉన్నాము, చాలాసార్లు విని ఉన్నాము. అయితే ఇక్కడున్న విషయం ఏంటంటే, నోవాహు కాలపు నాటి ప్రజల యొక్క పరిస్థితిని అక్కడ ఏం చేశాడు, వివరించాడు, తెలియజేశాడు. అది అలా మనం గుర్తుంచుకోండి. మన దేవుడు ఎవరు? యెహోవా. రైట్. ఆయన యెహోవా అనడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి. పిల్లల్లో ఎవరైనా దేవుని యొక్క లక్షణాలు వరుసగా చెప్పండి. పిల్లల్లో ఎవరైనా చెప్తావా? పిల్లల్లో ఎవరైనా దేవుని యొక్క లక్షణాలు వరుసగా చెప్పాలి. మీరు చాలాసార్లు వినుంటారు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. నెక్స్ట్ అంటే పిల్లలకి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు రావాలి. దేవుడు ఎవరంటే యెహోవా. ఓకే. అలాగే ఆయన లక్షణాలు కూడా ఏం తెలియాలి, అందరికీ తెలియాలి. 8 లక్షణాలు. అంటే దేవునికి చాలా లక్షణాలు ఉన్నాయి. అక్కడ మెయిన్గా మనం ఆలోచన చేస్తే 8 లక్షణాలు. ఇది అందరూ ఒకవేళ రాసుకోండి, గుర్తుంచుకోండి. 1 సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, అలాగే పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, అలాగే ఉగ్రుడు. ఈ 8 దేవుని యొక్క లక్షణాలని తెలియజేసే విషయాలు అన్నమాట. అవి ప్రతి ఒక్కరు తెలియాలి. తల్లిదండ్రులు తెలియాలి, ద సేమ్ టైం పిల్లలకు కూడా తెలియాలి. తెలుసుకుంటే ఏంటి లాభం అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడని మనం ఎరిగితే ఏం చేస్తాం? ఏ శక్తి మీద మనము ఆధారపడము. అంటే ఇది అర్థం కావడానికి చెప్తున్నా, ఒకటే చెప్తాను. ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడా? దిష్టిబొట్టు శక్తి గలదా? కానీ చాలామంది దేవుడిని నమ్మకుండా ఏం చేస్తున్నారు పిల్లలకి? అది. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడైతే ఏ శక్తిని మనం ఆశ్రయించము అది తెలియాలి. నల్ల తాళ్ళు కడతారు, ఇంకా చాలా చేస్తారు అలాంటి. అవేవి చేయరు దేవుడు సర్వశక్తిమంతుడు నమ్మితే. అలా దేవుడి యొక్క లక్షణాలు తెలియటం వేరు, ఎరగటం వేరు. ఓకే. అది ఆ యొక్క వ్యత్యాసం తెలిస్తే మనం చాలా జాగ్రత్తగా జీవిస్తాం. రైట్. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో దేవుని యొక్క లక్షణాన్ని ఒకదాన్ని వివరించారు. ఏంటి ఆ లక్షణం? ఎవరన్నా గెస్ట్ చేశారా? ఎవరన్నా పట్టుకున్నారా? మనం చదువుకున్న భాగంలోనే 6వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఆత్మస్వరూపి. ఇంకా ఆలోచన చూడండి. ఓకే, నేను చెప్పేస్తున్నాను. ఆలోచన చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. దేవుడు ఏం నొందారంట? సంతాపము అంటే దుఃఖపడటం, బాధపడటం. దేవుడు బాధపడతాడా? ఇక్కడ పడ్డాడు. దేవుడు బాధపడతారా?
దేవుడు కూడా బాధపడతారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా చాలామంది ఉన్నారు. పిల్లల మాట వినకపోతే తల్లిదండ్రులకి ఏమొచ్చింది? బాధ కలిగిద్ది. అప్పుడు మనమందరం బాప్తిస్వం ద్వారా దేవునికి ఏమయ్యాం? పిల్లలమయ్యాం. ఆ పిల్లలమైన మనము ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించకపోతే ఆయనకి ఏం కలిగిద్ది? కలిగిద్దా కలగదా? కలిగి. అలాగే ఇక్కడ కూడా ఆ నోవాహు కాలపు నాటి ప్రజల పరిస్థితిని చూసి దేవుడు ఏమయ్యారంటే బాధపడ్డారు. బాధపడి ఏమనుకున్నారంటే, చిచ్చి నీ మనుషుల్ని ఎందుకు కలుగజేసా, వీళ్ళందరినీ నేను నిర్మూలన చేసేస్తా అని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎందుకు ఎందుకు ఏం జరిగింది అనే విషయాన్ని ఆలోచన చేస్తే, అక్కడ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలని ఏం చేసుకున్నారట? వివాహం చేసుకున్నారు. ఇది మనకి అర్థం కావడానికి దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరు, ఆ విషయం తెలిస్తే ఈ విషయం మనకు అర్థమైంది. దేవుని కుమారులు అంటే ఎవరంటే విశ్వాసులు. మనిషి కుమారులు ఎవరంటే, కుమార్తెలు ఎవరంటే వాళ్ళు అవిశ్వాసులు. అప్పుడు అక్కడ విశ్వాసులు ఎవరిని పెళ్లి చేసుకున్నారంట? అవిశ్వాసులు పెళ్లి చేసుకున్నారు. అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎవరు పుట్టారంట? ఎవరు? వాళ్ళని ఏమన్నారంటే నెఫీనీలు, బలత్కారులు అని అన్నారు. దేవుని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, దేవుని గురించి ఏమి తెలియని వాళ్ళని వివాహం చేసుకుంటే అలాంటి వాళ్ళే పుడతారు. అప్పుడు పుట్టారు. అప్పుడు వాళ్ళు దేవునికి వాళ్ళ యొక్క ఊహంతా ఎలా ఉందంటే చూడండి ఒకసారి 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. అప్పుడు నేను భూమి మీద నరులను ఎందుకు చేశా అని యెహోవా సంతాపం నొందారు. దేవునికి చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక లక్షణం ఏంటంటే దేవుడు బాధపడతారు, దేవుడు సంతాపం నొందుతారు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. నేను ఈరోజు మీతో చెప్పే విషయం ఏంటంటే, దేవుణ్ణి సంతాప పెట్టక జాగ్రత్తగా జీవించాలి. దేవుడు బాధపడతారు. ఆ బాధపడతారని తెలిసిన మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా జీవించాలి. మనకి ఎప్పుడైనా బాధ కలిగిద్దా? ఒకరు చెప్పండి, మనకి ఎప్పుడు బాధ కలిగిద్ది? మనుషులైన మనకి ఎప్పుడు బాధ కలిగిద్ది? పిల్లలు మాట విన్నప్పుడు. ఒకటి. పురుషులు ఎవరు చెప్పండి, మనకి బాధ కలిగిద్దా? పిల్లలు మన మాట విన్నప్పుడు బాధ కలిగిద్దంట. ఇంకా ఎప్పుడు కలిగిద్ది? ఏమన్నా అనారోగ్యం వచ్చినప్పుడు బాధ కలిగిద్ది. ఇంకా శ్రమలు వచ్చినప్పుడు బాధ కలిగిద్ది, ఆ శ్రమ తట్టుకోలేకపోతే. ఇంకా వెనుకున్న వాళ్ళు ఎవరైనా మనకి బాధ కలిగిద్దా? కలిగిద్ది. ఎప్పుడు చెప్పండి? చాలా చెప్పొచ్చు, చాలా ఉన్నాయి. మనం ఏదైనా అనుకున్నామో అది జరగకపోతే ఏమైద్ది? బాధ కలిగిద్ది. నేను ఒక మాట చెప్పాను, ఆ మాట వినకపోతే నాకేం కలిగిద్ది? చాలా ఉన్నాయి ఇలాంటివి. అంటే మనము అనుకున్నది ఏది జరగకపోయినా కానీ బాధ కలిగిద్ది. అంత బాధపడుతున్న అంటే అన్ని చేస్తున్న మనకే బాధ కలిగితే మరి దేవునికి, ఈ సర్వమానవాళ్ళని సృష్టించిన దేవునికి, మరి మనకన్నా మన పిల్లలతోనే మనకి బాధ కలిగింది, మరి దేవునికి? ఆ విషయాన్ని ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ మన విషయం దగ్గరికి ఆలోచన చేద్దాం. రైట్. మొట్టమొదట దేవుణ్ణి బాధపరిచిన వ్యక్తి ఎవరు? మొట్టమొదట ఆలోచన చేయండి. మొట్టమొదట హవ్వనా ఆదాం? హవ్వ. ఓకే. ఆదామన్నోళ్ళు చేతులు ఎత్తండి, హవ్వన్నోళ్ళు చేతులు ఎత్తండి.
హవ్వనా ఆదామా? ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. సర్పం అంటున్నారు. ఆదామా అవ్వ? సార్, మొట్టమొదట దేవుణ్ణి బాధపరిచిన వ్యక్తి ఎవరు? సాతాను. ఆదాము. ఆదాము మొట్టమొదట దేవుణ్ణి బాధపరిచిన వ్యక్తి ఆదాము. దేవుడు ఏం చెప్పాడు? ఈ తోట చెట్ల ఫలములో మీరు దేన్నైనా నిరభ్యంతంగా తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మీరు అది తినమున మీరు నిత్యముగా అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అప్పుడు ఈయన ఒంటరిగా తోటలో సంచారం చేస్తున్నాడని ఆయనకి సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏం చేశాడు? కలగజేశాడు. ఆమె పేరు హవ్వ. అప్పుడు ఆదాము లేని సమయంలో ఎవరు వచ్చారు? సర్పం వచ్చి ఆమె ఏం చేసింది? ఎలా స్టార్ట్ చేశారంటే, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలంలో మీరు దేన్ని తినకూడదా? అప్పుడు ఆమె చెప్పింది, మేము అన్నీ తినొచ్చు కానీ దాన్ని తింటే మాత్రం చచ్చిపోతాము అని ఆ సాతానికి సమాధానం ఇచ్చింది. అప్పుడు సాతాన్ ఏమన్నాడు? మీరు చావనే, దేవుడు మాత్రం మీరు అది తినమున నిత్యముగా అది. సాతాను మాత్రం ఏం చెప్తున్నాడు అక్కడ? అబద్ధం చెప్పాడు. అప్పుడు ఇంకా చాలా చెప్పాడు. మీరు అది తింటే దేవతలు అయిపోతారు, అందుకని దేవునికి తెలిసింది, అందుకని తినొద్దన్నాడు అని లేనిపోని మాటలు అన్నీ చెప్పి హవ్వని మోసపరిచాడు. అప్పుడు ఆమె వెళ్ళి తిని ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. అలా ఆదాము పాపం చేశాడు, దేవుని దుఃఖపరిచాడు. రైట్. ఇప్పుడు ఆదాము దేవుని బాధపరచడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఆలోచన చేయండి. ఆదాము దేవుణ్ణి బాధపరచడానికి గల కారణాలు, లేదా ఆ పండు తినడానికి గల కారణాలు చెప్పండి. అవ్వ తినమన్నది. ఇంకా డీటెయిల్డ్గా కారణాలు అక్కడ మెయిన్ ఏంటంటే అతనిలో ఉన్న దురాశను బట్టి. దురాశ అంటే ఏంటంటే చెడ్డ కోరిక. అది చాలా చెడ్డ కోరిక. ప్రతి ఒక్క మనిషిలో దురాశ ఉంటుంది. ఆ దురాశ వల్ల అతను ఏం చేశారంటే ఆ పండుని తిన్నాడు. అలాగే భార్య యొక్క ఒత్తిడి వలన అక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. భార్య యొక్క ఒత్తిడి వలన, అలాగే మొహమాటం వలన, శరీర ఆశ వలన, అలాగే జీవము డమ్మం వలన, అస్థిరత్వం వల్ల ఆదాము పాపం చేశాడు, దేవుణ్ణి బాధపరిచాడు. అలా బైబిల్లో మొట్టమొదటిగా దేవుణ్ణి బాధపరిచిన వ్యక్తిగా ఆదాము మిగిలిపోయాడు. అలా ఆదాము దేవుణ్ణి బాధపరిచాడు. మనం ఎప్పుడైనా కానీ ఎవరి మాట విని కానీ దేవుని మాటకి వ్యతిరేకంగా దేన్ని చేయకూడదు. రెండో విషయాన్ని ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న భాగంలోనే నోవాహు కాలపు నాటి ప్రజలు ఏం చేశారు? దేవుణ్ణి బాధ పెట్టారా, సంతోషపరిచారా? బాధ పెట్టారు. అక్కడ మనం చదువుకున్నాం కదా, ఆ భాగంలో ఏమైందంటే అక్కడ వివాహ వ్యవస్థ చెడిపోయింది. విశ్వాసి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? విశ్వాసినే చేసుకోవాలి. దేవుని గురించి అంటే చిన్నప్పటి నుంచి దేవునిలో పెరిగి చర్చికి వెళ్ళి బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క బల్లాలో పాలు పొంది సంబంధాలు చూశారు. ఏమీ దొరకల క్రిస్టియన్స్. అప్పుడు ఎవరికైనా ఇస్తే, హిందువులకి ఇస్తే, అప్పుడు చిన్ననాటి నుంచి ఉన్న ఆ విశ్వాసం ఏమైపోయింది? అప్పుడు ఏం దొరకల. అప్పుడు ఏం చేయాలంటే మోకాలు వేసి తల్లిదండ్రులు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా, నిన్నే నమ్ముకున్నాం,
మా బిడ్డకి మంచి సంబంధం ఇవ్వయ్యా అని దేవునికి ప్రార్థన చేయటమే. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడా ఇవిడ? నిజంగా నిజంగా నువ్వు కనుక ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా ఇవిడ? అది మనం నమ్మాలి. నమ్మి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఇంకా పెళ్లి చేయలేదేంటి అంటే అప్పుడేమైంది? వాళ్ళు ఏదో అన్నారని మనం ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి మంచి ఎవరో క్రీస్తు సంఘం కాకపోయినా ఎవరో డినామినేషనల్ వాళ్ళు బాగా జాబ్ చేస్తారు, బాగా ప్యాకేజ్ వచ్చింది అని వాళ్ళకి చేసేస్తారు. తర్వాత బాధపడేది ఎవరు? ఎప్పుడు అలా చేయకూడదు. విశ్వాసినే. ఒకవేళ విశ్వాసి కనుక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే దేవుణ్ణి ఆరాధించే సమయం ఉండదు, అలాగే దేవుని కొరకు సమయాన్ని కేటాయించే విషయం ఉండదు. అన్ని విషయాల్లో అతని మాట వినాలి. కాబట్టి ఒకవేళ మీకు పిల్లలు కనుక ఉంటే, పెళ్లి వయసు వస్తే వాళ్ళకి మాత్రం క్రీస్తు సంఘ సభ్యులనే ఇచ్చి చేయండి. అది దేవుని యొక్క నియమం. కాబట్టి అవ్వట్లేదండి, ఏజ్ ఎక్కువైపోతుందండి కాదు. దేవునికి ప్రార్థన చేస్తే సాధ్యమైతే కాదా? అది. కాబట్టి ఇక్కడ నోవాహు కాలపు నాటి ప్రజలు దేవుణ్ణి సంతాప పెట్టారు, బాధ పెట్టారు. ఎంతగా అంటే వారిని దేవుడు జలప్రలయం చేత నాశనం చేసేంతగా. అలాగే మూడో విషయం, ఇశ్రాయేలు తెలుసా మీకు? ఇశ్రాయేలు ఎవరి సంతానం? ఇశ్రాయేలు ఎవరి? యాకోబు సంతానం. మనందరికీ అబ్రహాం తెలుసే కదా. అబ్రహాము కుమారుడు ఇసాకుకి 2 కుమారులు, ఏషావు, యాకోబు. ఆ యాకోబుకి పుట్టిన సంతానమే ఇశ్రాయేలు. ఎంతమంది ఇశ్రాయేలు? 12 మంది. వాళ్ళనే గోత్రపు కర్తలుగా దేవుడు నియమించాడు. అయితే దేవుడు భూలోకంలో వారిని వాళ్ళ దేవుడికి వీళ్ళు నా జనము అని దేవుడు అన్నాడు, వీళ్ళు నా సొత్తు అని అన్నారు, వీళ్ళు నా స్వకీయ సంపాద్యము అని దేవుడు ఆ ఇశ్రాయేల్ని ఎంచుకున్నాడు, వీళ్ళు నా ప్రజలు అన్నాడు. అప్పుడు ఆ ఇశ్రాయేల్ని దేవుడు ఎలా చూశాడంటే తన సొంత బిడ్డలుగా చూశాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ఎంతకాలం ఉన్నారు? ఐగుప్తులో ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు వెట్టి చాకిరి చేశారు, దాస్యత్వం చేశారు ఆ ఫరో కింద. అప్పుడు దేవుడు మోషేను పంపించి వారిని విడిపించి ఆ అబ్రహాముతో చేసిన నిబంధనని దేవుడు ఏం చేశాడంటే నెరవేరుస్తున్నాడు. నేను వాళ్ళకి ఏ దేశాన్ని ఇస్తానన్నాడు దేవుడు? కానాను దేశాన్ని ఇస్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇస్తా అన్నాడు. అప్పుడు అది ఎవరి కాలంలో ఇచ్చారంటే యెహోషువ కాలంలో దేవుడు వారికి అనుగ్రహించాడు. అప్పుడు ఐగుప్తు నుంచి కానానికి నడిపించే సమయంలో దేవుడు వాళ్ళకి చేసిన కార్యాలు అన్నీ కాదు. ఎంత ఆశ్చర్యంగా అంటే దేవుడు పగలు వారికి ఎలా ఉన్నాడంట? మేఘస్తంభంగా ఉన్నాడు. అలాగే రాత్రి ఎలా ఉన్నాడంట? అగ్నిస్తంభం. వాళ్ళు నడిచే ప్రాంతాలన్నీ ఎలాంటివి అంటే ఎడారి ప్రాంతాలు. ఎడారిలో పగలు ఎలా ఉంటుంది? ఎండ చాలా భయంకరంగా ఉంటుంది, ఎక్కువ డిగ్రీలు ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎలా ఉన్నాడంటే మేఘస్తంభంగా, అంటే చల్లగా, వాళ్ళకి ఏ అలసట లేకుండా దేవుడు వాళ్ళని నడిపించాడు. అలాగే రాత్రి ఎడారిలో చాలా చీకటి ఉంటుంది, అది చాలా చలిగా ఉంటుంది. దేవుడు అప్పుడు వాళ్ళకి అగ్నిస్తంభంగా ఉన్నాడు. అలాగే వాళ్ళకి పురేల పెట్టని కురిపించాడు ఆకాశం నుంచి. బండను కొడితే ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. అలా అంత అద్భుతంగా దేవుడు వాళ్ళని నడిపిస్తే వాళ్ళు ఏం చేశారు? సనిగారు. సనగటం అంటే గుణకటం అంటే ఎప్పుడైనా ఎవరైనా సనిగారా? గుణుక్కున్నారా? ఎవరి మీద గుణిగారు? లేదా ఎవరి మీద సనిగారు? ఎవరిని చెప్పండి ధైర్యవంతులు. అత్తగారు కాళ్ళు. ఓకే. భర్త భార్య మీద.
మాట్లాడలేక ఇంకొక గుణుగుతారు. అదంట దేవునికి అసహ్యమైనదంట, దేవునికి ఇష్టం లేనిదంట. ఇశ్రాయేలీలు నిజంగా సనిగారు, మోషే మీద సనిగారు. ఆ సనిగిన వాళ్ళందరూ అరణ్యంలో ఏమైపోయారంట? రాలిపోయారు. మనం ఎవరము ఎప్పుడు ఎవరి మీద సనగకూడదు. అది దేవునికి అసహ్యమైనదంట, దేవునికి అసహ్యమైనది. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11, 12 వచనాలు ఆలోచన చేస్తే, అందరు తీయండి దయచేసి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నారు. యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను ఏం చేయట్లేదంట? వాళ్ళు నమ్మట్లేదంట. దేవుని యొక్క కార్యాలని కళ్ళారా చూసిన ఇశ్రాయేలు దేవుణ్ణి ఏం చేయలేకపోయారు? నమ్మలేకపోయారు. కళ్ళారు చూశారు. ఆ ఎర్ర సముద్రం 2 పాయలట వాళ్ళ కళ్ళారు చూశారు లేదా? చూశారు. ఐగుప్తులేమో 10 తెగుల చేత దేవుడు వాళ్ళని నశింపజేస్తున్నారు, వీళ్ళకి మాత్రం ఎలాంటి తెగులు లేదు. అలా అద్భుతంగా వాళ్ళని కాపాడితే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి నమ్మట్లా. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు కూడా, ఇశ్రాయేలు మనం కూడా అలానే ఉన్నామే అనిపిస్తుంది. దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడు చెప్పండి. అవును, దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడు? అనేక మేలు చేస్తున్నాడు. ఆ మేలుల్ని మనం మర్చిపోతున్నావా? గుర్తు చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా? మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. ఎప్పుడు దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోకూడదు. ఒకవేళ మీరు ఒకరికి సహాయం చేశారు, వారి యొక్క ఆపదలో సహాయం చేశారు, వాళ్ళు మిమ్మల్ని కొంతకాలం గుర్తుంచుకొని కొంతకాలం తర్వాత మర్చిపోయారు. వాళ్ళని మీరు ఎలా చూస్తారు? వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఇంకో మాట ఏంటంటే కృతజ్ఞతాహీనులు అంటారు. కృతజ్ఞతాహీనులు. ఆ రోజు నేను అది చేశానురా, వాడికి ఆ జ్ఞానం కూడా లేదురా, పట్టించుకోవట్లేదురా అని మనం చెప్తాం. మనం ఎప్పుడు అలా కృతజ్ఞతాహీనులుగా ఉండకూడదు. దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు. ఆ మేలులకి తగినట్టుగా మనం జీవించాలి, కానీ తాగానే వారిగా జీవించకూడదు. ఇలా ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవునికి అవిశ్వాసం కనపరిచారు. అలాగే దేవుడు చెప్పాడు, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, మీ దేవుడైన యెహోవాను నేను తప్ప. దేవుడు నిజంగా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు విగ్రహారాధన చేశారు. ఆ విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? అదే ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తులో ఉన్నారు కదా, ఐగుప్తులో అంట ప్రతి దానిని ఏం చేసేవాళ్ళంటే పూజించేవాళ్ళు. ఈరోజు మనలో ఎవరైనా విగ్రహారాధన చేస్తున్నావా? చేయట్లేదు. థ్యాంక్ యూ, మంచిది. విగ్రహారాధన చేయటం అంటే ఏంటంటే దేవునికి స్థానం ఫస్టా లాస్టా? ఫస్ట్. దేవుని యొక్క స్థానాన్ని మనం ఎవరికైనా ఆపాదించినా, ఆ దేవుని స్థానంలో డబ్బును పెట్టినా, భార్యను పెట్టినా, భర్తను పెట్టినా దాన్ని ఏమన్నారంటే వ్యభిచారము అన్నాడు. సరే, విగ్రహారాధన అన్నాడు. దేవుని స్థానం మొదటిదే, సెకండ్ది కాదు. అందుకనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనం ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు.
ఇప్పుడు చాలామంది ఎలా అంటే హిందువులకి ఒక గుర్తుంటుంది, ముస్లిమ్స్కి ఒక గుర్తుంటుంది, క్రైస్తవులకి ఏం గుర్తు? సెలవు గుర్తేనా? సెలవు గుర్తేనా? ఇప్పుడు హిందూస్కి ఏదో గుర్తుంటుంది, ఇలా ఇలా ఉండి ఇలా ఉంటుంది, ముస్లిమ్స్కి ఏమో ఇలా ఉంటుంది. మరి క్రైస్తవులకి ఏం గుర్తు? క్రైస్తవులకి ఏ గుర్తు లేదు. నువ్వు నిజంగా యేసుప్రభులాగా బ్రతికితే అదే నీ గుర్తు. నీ జీవితం ద్వారా గుర్తించబడాలి అంతే. మనకి ఏ గుర్తులు లేవు, ఏ గుర్తులు లేవు. ఒకవేళ దాన్ని పెట్టుకొని చాలామంది పూజిస్తున్నారు. దాన్ని ఏమంటారు? విగ్రహారాధన. చాలామంది ఇళ్ళల్లో ఇలా ఇలా ఉండి ఒక బొమ్మ ఉంటుంది. ఏంటిదంటారు? యేసుప్రభు బొమ్మ అంటారు. యేసుప్రభు నిజంగా ఎవరైనా చూసారా? చూడలే. మన ఇంట్లో ఆ బొమ్మలు కూడా ఉండకూడదంట, ఆ బొమ్మలు కూడా ఉండకూడదు. కాబట్టి ఒక దగ్గర ఈ వాక్యం చెప్తే వాళ్ళ ఇంట్లో ఉన్న బొమ్మలు కొంతమంది, అరే జాషో గారు తెలుసు కదా మీకు, మేము ట్రైనింగ్, ఆయన వాళ్ళ చర్చిలో చెప్తే అంట ఉంగరాల మీద శిలువ బొమ్మలు ఉన్నాయంట, ఉంగరాల మీద ఆ బొమ్మలు ఉండేయంట. అప్పుడు ఆ చర్చిలోనే ఎవరున్నారంటే బంగారం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ ఉంగరాలు ఇచ్చేసి ఇది కరిగించేసి ప్లేని చేయండి అన్నారు. వాళ్ళకి ఏమైంది? వాక్యం అర్థమైందా వ్యర్థమైందా? అర్థమైంది. కాబట్టి అంటే దేవుని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా నేను ఆ దేవుణ్ణి ప్లేన్గా బైబిల్ ఎలా చెప్తుందో అలానే నమ్మాలి. కానీ ఎలాంటి విగ్రహ సంబంధమైన ఆచారాలు లేకపోతే అలాంటి గుర్తులు ఏవి ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేల్ ఏం చేశారంటే దేవుణ్ణి కాకుండా వేరే విగ్రహాన్ని పూజించారు. మనం దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇస్తే మనం ఎలా ఉంటాం చెప్పండి? దేవునికి మొదటి స్థానం ఇస్తే మనం ఎలా ఉంటాం? దేవుని చేత ఆశీర్వదింపబడతాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాల, ఎవరికై ఇచ్చాము, ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడము. దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. ఇది ఇశ్రాయేల్. అంటే ఇశ్రాయేల్ వారి ప్రయాణంలో దేవుణ్ణి దుఃఖపరిచారు, దేవుణ్ణి బాధ పెట్టారు, అక్కడ దేవుణ్ణి నమ్మలేదు. అప్పుడు మోషేతో అంటున్నాడు, ఈ జనము కంటే మహా బలము గల గొప్ప జనము నీ వల్లనే పుట్టించేదను అని దేవుడు మోషేతో చెప్పాడు. అప్పుడు మోషే దేవుని బతిమలాడతాడు, అయ్యా అలా కాదు అని దేవుని బతిమలాడి కన్విన్స్ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అతని ప్రార్థన వింటాడు. ఇశ్రాయేల్ దేవుణ్ణి ఏం చేశారు? దుఃఖపరిచారు, నమ్మలేదు. రైట్. నాలుగో విషయం, ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎవరు? మొట్టమొదటి రాజు సౌలు. ఇశ్రాయేల్ 12 మంది గోత్రాలు, ఆ గోత్రాలని 3 పరిపాలించారు. ఎవరంటే సౌలు, దావీదు, సొలొమోను. వీళ్ళు 3 ఆ 12 గోత్రాలను పరిపాలించారు. సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం, 2 యూదా రాజ్యం. అప్పుడు ఈ సౌలు అంట దేవుణ్ణి ఏం చేశాడంటే బాధపరిచాడంట. మొదటి సమూయేలు 15వ అధ్యాయము, దయచేసి అందరు తీయండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుడు అంట, మీ అందరికీ అర్థం కావడానికి చెప్పాడు. అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి, దేవుడు సౌలుకి ఒక పని అప్ప చెప్పాడు. ఏంటా పని? దేవుడు సౌలుకి ఒక పని అప్పచెప్పాడు. ఏంటా పని అంటే, నువ్వు వెళ్ళి అమాలేకులందరినీ ఏం చేయి? 15వ అధ్యాయం 1 నుంచి చదవండి ఒకసారి, లేదే 2వ వచనం చదవండి. 15 2వ వచనం. కరాఖండికి చెప్పాడు, అమాలేకులందరూ నువ్వేం చేయి? హతం చేయి. వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు యుద్ధానికి రెడీగా లేరు.
వీళ్ళు వెనక నుండి వెళ్ళంట వాళ్ళందరినీ ఏం చేశారు? హతం చేశారు. అది చాలా తప్పు కదా. అప్పుడు దేవుడు అది జ్ఞాపకం చేసుకొని, నువ్వు లేచి ఆ అమాలేకులందరూ నువ్వు ఏం చేయాలి? హతం చేయాలి. అక్కడ ఉండే ప్రతి దాన్ని నువ్వేం చేయాలంటే హతం చేయాలి. అప్పుడు సౌలు అన్నిటిని హతం చేశాడా? చేయలా. హతం చేయకుండా రాజుని అలాగే క్రొవ్విన పశువుల్ని దేవునికి ఎదుగో నీకు బలిగా తీసుకొచ్చా అని దేవునికి సమాధానం ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మనం చదువుకున్న భాగంలో 10వ వచనంలో, అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనిపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. రైట్. దేవుడు ఒక విషయాన్ని సౌలుకు చెప్పాడు. సౌలు దేవుని యొక్క మాటని విన్నాడా వినలేదా? వినలేదు. వినకపోవడానికి గల కారణాలు చెప్పండి. సౌలు దేవుని యొక్క మాటని వినకపోవడానికి గల కారణం ఏంటి? కారణం సౌలు ఎవరు? రాజు. అది గర్వించాడు. దేవుడు చెప్పిన మాట వినాలా నేను విన్నాను, నేను రాజుని, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు వినాలి అనే గర్వం ఆయనలో ఉంది. అందుకనే అతను ఏం చేశాడంటే రాజుని, ఆ క్రొవ్విన పశువుల్ని నేను తీసుకొచ్చిందే కాకుండా నీ బలిగా తీసుకొచ్చా అని దేవునికి సమాధానం చెప్పాడు. అక్కడ అన్నాడు, అతడు నా ఆజ్ఞల్ని గైకొనకపోయాను గనుక నేను రాజుగా చేసినందుకు నేను ఏం చేస్తున్నానంట? పశ్చాత్తాపపడుచున్నాను. పశ్చాత్తాపపడటం అంటే బాధపడటం. కొన్నిసార్లు పిల్లలు మన మాట వినుకున్నప్పుడు తిడతాం. ఏమని తిడతామంటే ఇంకా ఆపుకోలేక నేను ఎందుకు అన్నాడు రా బాబు అని అంటారా? ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు సౌలుని, నేను ఇతను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నా. ఇతడు చేసిన దానికి ఏంటంటే నిర్లక్ష్యం, తొందరపాటు, అలాగే గర్వం వచ్చిద్దా? మన స్థితిలో ఎదిగే కొద్దంట గర్వం అనేది మనకి వచ్చిద్దంట. ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడు, ఒకప్పుడు తర్వాతకి బండి మీద వెళ్ళాడు, తర్వాతకి కారు వచ్చింది. ఇప్పుడు కారు వచ్చిన తర్వాత సైకిల్ మీద వెళ్ళే ఆ యాటిట్యూడ్ అతనికి ఉంటుందా? ఉంటుంది. కారులో వెళ్తున్నా మనం ఎప్పుడైనా మన స్థితి పెరిగే కొద్ది ఆ ముందున్న స్థితిని ఎప్పుడు మనం మర్చిపోతే ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్విష్ఠులు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. ఎవరు వెళ్తారు మరి? గర్వం లేకుండా తగ్గించుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఇలా బైబిల్లో చాలామంది నేను ఒక నలుగురిని చెప్పాను అంతే. మొట్టమొదటిగా ఆదాము, హవ్వ, అలాగే నోవహు నాటి ప్రజల పరిస్థితి, అలాగే ఇశ్రాయేలీలు, అలాగే సౌలు. ఈ నలుగురి గురించి చెప్పారు. ఈ నలుగురు దేవుని బాధపరిచారా, సంతోషపెట్టారా? బాధపరిచారు. ఇప్పుడు మన విషయానికి వద్దాం. పూజారి పాలలో ఉన్న క్రీస్తు యొక్క సంఘాన్ని దేవుడు పైనుంచి చూచి బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? సంతోషపెడితే గుడ్, మంచిది. అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని సంఘం గురించి సాక్ష్యం ఇస్తాడు. సంఘం అంటే ఏంటి నాకు చెప్పండి. సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారు. వెరీ గుడ్. సంఘం అంటే పిలువబడిన వారు. సంఘం అంటే నాకు ఒక ఆన్సర్ రావాలి, అందుకని అడుగుతున్నా. దేవుని శరీరం. రైట్, మీరు చెప్పండి. రైట్. సంఘం అంటే సంఘం అంటే మనమే.
ఎవరు పిలవబడిన వాళ్ళు? బయట వాళ్ళా మనమా? ఆ, బయట నుంచి పిలవబడ్డాం మనమే. లోకంలో నుంచి ఎక్కడికి పిలవబడ్డాం? సంఘంలోకి, క్రీస్తులోకి పిలవబడ్డాం. ఆ క్రీస్తులోకి పిలవబడిన మనమే సంఘం. ఇది కాదు సంఘం అంటే, మనం. కాబట్టి 1 పేతురు పత్రిక 2:9 అయితే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయాల్ని ఏం చేయాలంట? ప్రచురం చేయడానికి. ఇప్పుడు లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తులోకి వచ్చిన మనకి పని ఉందా లేదా? ఉంది. ఏంటంటే ఆ పని, మిమ్మల్ని ఆ చీకటిలో నుంచి ఎవరైతే పిలిచారో ఆయన యొక్క గుణాతిశయాన్ని మీరు ఏం చేయాలంట? ప్రచురము చేయు నిమిత్తము అని అన్నాడు. ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. యేసుక్రీస్తుని గురించి ఎన్నిసార్లు వినుంటాం మనం చెప్పండి? చాలాసార్లు, ఒక 100 సార్లు, 1000 సార్లు వినుంటాం. ఇప్పుడు ఒక్కొక్కరిని ఇక్కడికి పిలిచి యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్పమంటే చెప్పడానికి రెడీగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తుని గురించి మీకు తెలిసింది ఒక మాట చెప్పండి అమ్మా అని ఇక్కడ పిలిచా. చెప్పడానికి రెడీగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? చేతులు ఎత్తండి. రెడీగా ఉన్నారు. 1 2 3 4 5 6 7 అంతేనా? 8. మిగతా వాళ్ళు మరి ఎన్నిసార్లు విన్నారు చెప్పండి యేసుక్రీస్తు గురించి? చాలాసార్లు. ఓ మాట చెప్పడానికి అంటే ఏదో తెలియాలి కాదు. యేసుక్రీస్తు గురించి ఒక మాట తెలిసింది. అమ్మా, నేను యేసుప్రభుని ఇలా నమ్ముకున్నాను, ఇలా జరిగింది, నేను హాయిగా ఉన్నాను అని యేసుక్రీస్తు గురించి మీ పక్కింటి వాళ్ళకి చెప్పడమే దాన్ని సువార్త అన్నారు. ఇంకేదో బైబిల్ తీసి చూపించేది కాదు. మీరు నేర్చుకున్నది, మీరు అనుభవించింది యేసు గురించి చెప్పడమే. నయమాను తెలుసా మీకు? నయమాను కుష్ఠరోగి. ఆ ఇంటిలో ఇస్రాయేల్ నుంచి కొనుగోబడి ఒక చిన్నది వచ్చింది. ఆ చిన్న సలహా ఇచ్చింది. మా ఊర్లో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్వస్థపరుస్తారని చిన్న సలహా ఇచ్చింది. ఏమైంది అతనికి? స్వస్థత వచ్చింది. ఆ చిన్నది కనుక సలహా ఇవ్వకపోతే స్వస్థత ఉండేది కాదు, అతను దేవుడిని తెలుసుకునేవాడు కాదు. మనం ఏదైనా చిన్నదే ఒక మాట, మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఉన్నారు, అమ్మ యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా అని చెప్పండి అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. అయినా కానీ మనం వదలకుండా చెప్పటమే. కాబట్టి పూజారిపాలెంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘాన్ని చూసి దేవుడు ఎప్పుడు ఏం చేయాలంటే సంతోషించాలి. మన యొక్క సంఘాన్ని చూసి దేవుడు బాధ పడకూడదు. ఒకవేళ దేవుడు బాధపడితే ఏం చేస్తాడంట? ప్రకటన గ్రంథంలో మాట ఉంది, ఆ దీపస్తంభాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తీసివేయదును అని అన్నాడు. కాబట్టి సంఘం దేవుణ్ణి ఎప్పుడు మహింపరచాలంటే సంఘం ఎలా ఉండాలంటే, సంఘంలో ఎలాంటి విగ్రహారాధన చేసేవాళ్ళు ఉండకూడదు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఉండకూడదు, అపవిత్రత కలిగిన వాళ్ళు ఉండకూడదు, అలాగే అధికార వాంఛ ఉండకూడదు. సంఘంలో చాలామంది అధికార వాంఛ కొరకు ఉంటారు. ఆ అధికార వాంఛని ఎవరు కలిగి ఉండకూడదు. అలాగే అబద్ధ బోధలు ప్రవేశింపకూడదు. అబద్ధ బోధల గురించి ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని వస్తాయి? చాలా బోధలు వస్తాయి. మనమేమో బాప్తిసం పొంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల ముందు ఒకే బోధ, ఆ బోధనే మనం వింటున్నాం. ఇప్పుడు ఎన్ని బోధలు వచ్చాయి? చాలా వచ్చాయి. ఒకవేళ మన సహోదరులు చెప్పేది కాకుండా వేరే స్టైల్గా ఎవరో చెప్పారు, అప్పుడు అరే అవును కదా, ఇది కరెక్ట్ కదా అని అనిపించదా? అందుకొరకు వాటిని ఏమి చూడకూడదు. మనం ఒక విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకుంటే దాన్ని అంగీకరించాం. కాబట్టి అవేవి చూడకూడదు. ఒకవేళ అవి చూస్తే మన విశ్వాసం ఏమైద్ది? బలహీనపడిద్ది. ఆ విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకని అబద్ధ బోధలకి ఏం చేయాలంట? దూరంగా ఉండాలి. మనం
ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, మధ్యలో వచ్చి ఎవరో కొత్తది చెప్పారు. వెంటనే ఏమనిపించింది? అరే నిజం కదా, అవును కదా, ఇలానే ఉంది కదా అని అనిపించింది. వాటిని మనం ఏవి అంగీకరించకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. 2, మన యొక్క సంఘాన్ని చూసి దేవుడు సంతోషించాలి. నెక్స్ట్, మన యొక్క కుటుంబాన్ని చూసి, ఇక్కడ మనందరికి కుటుంబాలు ఉన్నాయి కదా, కుటుంబాలు ఉన్నాయా లేదా? ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. మన యొక్క కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకో. మన యొక్క కుటుంబాన్ని చూసి దేవుడు బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? సంతోషపడితే మంచిది, సంతోషపడితే మంచిది. ఒకవేళ నా కుటుంబంలో నీ రక్షింపబడ్డా, ఒకవేళ మా నాన్న రక్షింపబడకపోతే దేవునికి సంతోషమా, దుఃఖమా? దుఃఖం. ఒకవేళ నేను మా నాన్న బాప్తిసం పొందాం, మా అమ్మ బాప్తిసం పొందల్లా, అప్పుడు నా కుటుంబాన్ని చూసి దేవుడు బాధపడతాడా, సంతోషపడతాడా? ఓకే, మా అమ్మ కూడా బాప్తిసం, తర్వాత మా అక్కలు ఉన్నారు, మా అక్కలు బాప్తిసం పొందలా, అప్పుడు అంటే మన యొక్క కుటుంబం అంతా ఎలా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి కార్యాలకి దగ్గరగా ఉండాలి. అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని చూసి ఆనందిస్తాడు. మనం కుటుంబ సమేతంగా ప్రార్థనకి వెళ్ళాలి, కుటుంబ సమేతంగా దేవునికి కార్యాల్లో మనం ఏం చేయాలి? పాలు పంచుకోవాలి, పాలు పంచుకోవాలి. కాబట్టి మన యొక్క కుటుంబంలో దేవుడు లేకపోతే, మన కుటుంబాల్లో దేవుడు లేకపోతే, ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు. అన్ని కుటుంబాల్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక జరగరాని కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకు? నీ కుటుంబంతో నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలా, నీ కుటుంబంతో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలా? హత్తుకోలేదు. అందుకని కుటుంబంలో ఏదో ఒక సమస్య. కాబట్టి కుటుంబం అంతా దేవుని తెలుసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయటం. అయ్యా, ఆయన మనసు మార్చు. మనం చెబుతున్నా కానీ వాళ్ళు మారట్లా, అప్పుడు కేవలం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయటం. దేవుడు ఖచ్చితంగా వాళ్ళ మనసుని ఏం చేస్తాడు? మారుస్తాడు. అది 1 రోజు 2 రోజులు కాదు. నేను నా కళ్ళారా చూసా. ఒక బాప్టిస్ట్ చర్చికి వెళ్ళే అతని కొరకు మా డాడీ 2 సంవత్సరాలు తిరిగాడు. 2 సంవత్సరాలు తిరిగిన ప్రతిఫలం ఏంటంటే అతను వచ్చి బాప్తిసం పొందాడు, అతని కుటుంబాన్ని కూడా మార్చుకున్నాడు. 1 రోజు 2 రోజులు చేసేది కాదు, 1 వారం చేసేది కాదు, నెల చేసేది కాదు, ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అతను మారడానికి. కాబట్టి మనం చెబుతూనే ఉండాలి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా అతని మనసును మార్చి సంఘానికి నడిపిస్తారు. కాబట్టి మన యొక్క కుటుంబం దేవునికి ఎలా ఉండాలంటే మహిమపరిచేదాలాగా ఉండాలి, సంతోషం ఇచ్చేలా ఉండాలి, కానీ బాధపరిచేటట్టు ఉండకూడదు. లాస్ట్ వన్, వ్యక్తిగతంగా నేను సంఘంగా దేవుడు సంతోషపడాలి, కుటుంబంగా దేవుడు సంతోషపడాలి. అలాగే వ్యక్తిగతంగా నేను నన్ను చూచి దేవుడు బాధపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? నన్ను చూచి దేవుడు బాధపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? మనం చూసి ఎప్పుడు దేవుడు సంతోషిస్తూనే ఉండాలి. వ్యక్తిగతంగా నేను దేవుని యొక్క కార్యక్రమాల్లో నేను ఎలా ఉన్నా, ఎక్కడంటే ప్రార్థన అంటే నేను ముందుండాలి, అంటే వెనకబడుతున్నానంటే ఏంటి కారణం ఏంటి? అలాగే దేవుని యొక్క కార్య విషయాలన్నిట్లో నేను ఎలా ఉండాలంటే ముందుగా ఉండాలి. అంతేగాని వెనకబడి నిర్లక్ష్యం చేసి దేవునికి కార్యాలను చేస్తే దేవుడు కూడా మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు. కాబట్టి మన యొక్క రక్షణలో మనం భయముతో వణుకుతో, ఎవరి సొంత రక్షణ వాళ్ళు ఏం చేయాలంటే భయముతో వణుకుతో కొనసాగించాలి. ఇప్పుడు పరుగు పందాలు పరుగెత్తుతున్నారు,
వేరే వాళ్ళ వైపు చూస్తే నా పరుగు ఏమైపోయింది? ఆగిపోయింది. వ్యక్తిగతంగా నేను దేవుని యొక్క విషయాల్లో నేను ఎప్పుడు ఏం చేయాలి? ఆ, ముందుండాలి. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, ఏంటంటే మనం ఒకరి యొక్క అనుభవం చేత ఒకళ్ళము ఏం చేయబడాలంటే పురికొల్పబడాలంట. పురికొల్పబడాలి. ఈరోజు బైబిల్ ఏం చదివావు? నువ్వేం చదివావు? నేను ఇది నేర్చుకున్నా, నేను ఇది గ్రహించా. నువ్వేం చదివావు? నేను ఇది చదివా, ఇది గ్రహించా అని ఒకరిగా విశ్వాసం చేత ఒకరు ఏం చేయబడాలంట. మనం కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? అవేవి మాట్లాడకూడదు. అవి మాట్లాడుకుంటే మనకి ఏమైనా విశ్వాసం కలగజేస్తాయా? కలగజేయవు. మరి ఎవరి గురించి ఆలోచన చేస్తే విశ్వాసం కలగజేస్తాయి? యేసు ప్రభువు గురించి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని అంటే మాట వలన విశ్వాసం కలిగింది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మాట ఉంటుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మాట ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉండాలి, కానీ బాధపరిచేవాడిగా ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేయండి, నేను దేవుణ్ణి ఎలా బాధ పెడతా? నేను దేవుణ్ణి ఎలా సంతోష పెడతా? మనం అందరం ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేయండి. నేను దేవుణ్ణి ఎలా సంతోషపరుస్తాను? దేవుణ్ణి నేను ఎలా బాధపరుస్తాను? ఒకసారి ఆలోచన చేయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుప్రభు. దానికంటే ముందు ఇంకో విషయాన్ని ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు సంతాపపడి దేవుడు శిక్షిస్తాడు. దేవుడు సంతాపపడి శిక్షిస్తాడు. ఆదాము హవ్వ దేవుని బాధపరిచారు కదా, వాళ్ళకు వచ్చిన శిక్ష ఏంటి? ఏదిని తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. అలాగే హవ్వ గురించి మాట్లాడారంటే నీకు ప్రసవ వేదన ఉంటుంది, ఆ ప్రసవ వేదన నేను ఏం చేస్తా? హెచ్చిస్తా అని దేవుడు చెప్పాడు. దేవుడిని వాళ్ళు బాధపరిచారు, దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? శిక్ష ఇచ్చాడు. అంటే దేవుడు సంతాపపడి ఏం చేశాడంటే శిక్షించాడు. ఒకవేళ మనము వ్యక్తిగతంగా దేవుణ్ణి శిక్షిస్తే, కుటుంబపరంగా దేవుని బాధపరిస్తే, సంఘంగా దేవుని బాధపరిస్తే ఏం జరిగిందో చూద్దాం. అలాగే నోవహు కాలపు నాటి ప్రజలకి వచ్చిన శిక్ష ఏంటి? జలప్రలయం ద్వారా దేవుడు వాళ్ళందరినీ ఏం చేశాడు? నాశనం చేశాడు. అలాగే సౌలుకు వచ్చిన శిక్ష ఏంటి? అలాగే ఇస్రాయేల్కి వచ్చిన శిక్ష ఏంటి? వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ ఏమయ్యారంటే కానాన్లో ప్రవేశించలేదు. కానాన్లో ఆ అరణ్యంలో రాలిపోయారు. ఆ తర్వాతకి సౌలుకు వచ్చిన శిక్ష ఏంటి? రాజ్యం తొలగించబడ్డది. అలాగే భయంకరమైన చావు చచ్చాడు, భయంకరంగా చనిపోయాడు. అలాగే ఈరోజు మన యొక్క సంఘం ఒకవేళ దేవుని సంతాప పెడితే దీపస్తంభాన్ని తీసివేస్తాను అని చెప్పాడు. సంఘాన్ని తీసేస్తాడంటే దేవుడు. అలాగే కుటుంబంగా మనం దేవుణ్ణి కనుక సంతోషపెట్టకుండా బాధ పెడితే దేవుడు మనకు కుటుంబంలో సమాధానం ఉంచడంట. సమాధానం ఉండదంట. ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు, ఒకే ఇంట్లో ఉంటారు కలిసి భోంచేయరు, ఒకే ఇంట్లో ఉంటారు కలిసి ప్రార్థన చేసుకోరు. అది ఏంటంటే సమాధానం లేని స్థితి. అలాగే వ్యక్తిగతంగా నేను దేవుని కనుక బాధపడిస్తే నేను నా రక్షణని కోల్పోతాను. ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? దేవుణ్ణి నేను బాధ పెడితే నేను రక్షణ కోల్పోతున్నాను అన్నదానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆరాధనకి నిర్లక్ష్యంగా, అంటే ఆరాధనకి టైంకి రాడంట. ఆరాధనకి టయానికి రారు.
అలాగే చిన్నగా బైబిల్ తరగతులు ఉంటాయి, ఆ బైబిల్ తరగతికి మానేస్తాడు. ఆ తర్వాతకి ఆరాధనకి రాకుండా నెమ్మదిగా దూరం అయిపోతాడు. అలా రక్షణని ఏం చేస్తాడు? కోల్పోతాడు. రక్షణని కోల్పోయే వాళ్ళకి ఎవ్వరూ ఉండకూడదు. ఆ రక్షణలో మనం ఎదగాలే కానీ కోల్పోకూడదు. చాలా జాగ్రత్తగా. రైట్, ముగిస్తున్నాను. లాస్ట్ వన్. దేవుణ్ణి సంతోషపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి సంతోషపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు? వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. యేసు ప్రభు. అందరు బైబిల్ తీయండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. చేయుటకు నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తుని ఎరగటమే నిత్య జీవము. ఓకేనా? యేసు ప్రభు గురించి ఎరిగి అలా జీవించడం నిత్య జీవము. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేనేం చేశాను? సంపూర్ణంగా యేసు ప్రభు ఏం చేశాడంట? సంపూర్ణంగా చేశాడు. దేవుడు యేసు ప్రభుకి ఒక పనప్ప చెప్పేసి నువ్వు భూమి మీదకి వెళ్ళి ఇది చెయ్యయ్యా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు 100కి 100% చేశాడా, 90% చేశాడా? దాన్ని ఏమంటే సంపూర్ణంగా. చెయ్యటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణ చేసి భూమి మీద నేనేం చేశా? మహిమపరిచా. యేసు ప్రభుకి దేవుడు ఒక పని చెప్పాడు. ఆ పనిని సంపూర్ణంగా చేసి వచ్చిన ఘనత వల్ల దేవునికి అతనికి ఏం కలిగజేశాడంటే మహిమ కలిగజేశాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన పని ఏంటంటే యేసుక్రీస్తులాగా జీవించటం, యేసు ప్రభులాగా బ్రతకటం. అలా బ్రతకటం చూసి దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తుని గురించి దేవుడు అన్న మాట కూడా మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16-17 వచనంలో ఆయన బాప్తిసం పొందిన ఆ తర్వాత నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన ఆకాశం తెరవబడినప్పుడు ఏమంటున్నాడంటే ఒడ్డుకు వచ్చిను, ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. రైట్, చాలు. దేవుడు యేసు ప్రభువుని చూసి ఆనందపడుతున్నాడా, బాధపడుతున్నాడా? ఆనందపడుతున్నాడు. ఈరోజు మనల్ని కూడా చూసి దేవుడు ఏం చేయాలంటే సాక్ష్యం ఇవ్వగలగాలి, అలాగే ద సేమ్ టైం ఆనందించగలగాలి. దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. ఉదయం లేచిన దగ్గర నుంచి నేను దేవునికి ఇష్టమైనవి చేస్తున్నానా, లేకపోతే దేవుణ్ణి బాధపరిచి చేస్తున్నానా? ఓకే, ఉదయాన్నే లేచా, బైబిల్ చదివా, ఆఫీస్కి వెళ్ళా, పనికి వెళ్ళా, ఏదో పని చేయడానికి వెళ్ళా, అక్కడ ఏదో అబద్ధం ఆడే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నేనేం చేయాలి? అబద్ధం ఆడాలా, సత్యం మాట్లాడాలా? ఒకవేళ నీకు హాని కలిగినా కానీ నువ్వేం చేయాలి? సత్యం మాట్లాడాలి. అది యేసుక్రీస్తులాగా జీవించడం అంటే. అంతేగాని ఏదో కలిసి వచ్చింది, ఏదో డబ్బులు వస్తాయి అని అబద్ధం ఆడేస్తే ఆవిడ అక్కడ నిన్ను చూసి దేవుడు ఏమవుతాడు? బాధపడతాడు. దేవుడిని బాధపడదామా, సంతోషపెడదామా? అందరు చెప్పట్లా. దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెట్టే వాళ్ళలాగా ఉండాలి. మన కుమారుడు మన మాట వినకపోతే మనకి ఎంత కోపం వస్తుంది? ఒకసారి చెప్పా, 2 సార్లు చెప్పా, 3వసారి చెప్పా, అయినా వినట్లా. అప్పుడు ఎంత బాధ కలిగింది చెప్పండి. ఇప్పుడు దేవుని గురించి మనం ఎన్నోసార్లు వింటున్నాం, కానీ వినని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంత బాధపడతాడు. కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? బాధపెట్టకూడదు. కాబట్టి అలా బాధపరచకుండా దేవుణ్ణి ఎప్పుడు
ఎప్పుడు ఒకవేళ మనం అనుకోవాలంట, నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తే దేవుడు బాధపడతాడా సంతోషపడతాడా? ఒకవేళ దేవుడు ఇది చేస్తుంటే, నేను ఇది చేస్తుంటే దేవుడు సంతోషపడతాడు, రైట్, కళ్ళు మూసుకొని చేసేద్దాం. ఒకవేళ దేవుడు నేను ఇది చేస్తే బాధపడతాడని తెలిసినప్పుడు అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు, దాన్ని చేయకూడదు. అలా ఆలోచించుకుంటూ చేస్తే మనం మెరుగవుతాం. అలాగే మనల్ని చూసి కొంతమంది, అరే వీడు చాలా మారిపోయాడురా, చాలా ఇదివరకులాగా లేడురా అనే మంచి సాక్షిని కూడా మనం ఏం చేస్తాం, పొందుకుంటాం. కాబట్టి అలా యేసు ప్రభు అలా జీవించారు. మనం కూడా అలా దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి మనం వెళ్దాం. అసంపూర్తికి కాదు, సంపూర్ణంగా 100కి 100%. మనం ఒకవేళ మనకిచ్చిన ఒక హోప్ ఏంటంటే, మనకిచ్చిన ఒక ఇదేంటంటే, మనం ఒకవేళ యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని ఒక 20 సంపాదించాం, ఒక 40 సంపాదించాం, అప్పుడు దేవుడు మిగిలిన దాన్ని మనకి ఇచ్చేసి సంపూర్ణంగా చేస్తారంట. ఎంత హాయిగా ఉంటుంది ఈ మాట వింటే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు యొక్క గుణాలని, యేసుక్రీస్తు యొక్క లక్షణాలని ఒక 20% సాధించాం, మిగిలిన 80% అంట దేవుడు మనకి యాడ్ చేసి పరలోకం ఇస్తాడంట. హాయిగా ఉందా, కష్టంగా ఉందా? మరి ఒకవేళ ఒక్కటి కూడా సంపాదించకపోతే, ఒక్కటి కూడా 2 కూడా సంపాదించకపోతే మనం దానికి అర్హులం కాదు. కాబట్టి ఈరోజు మనం అందరం ఎందుకు వచ్చామంటే, మన యొక్క పనులు మానుకొని ఎందుకు వచ్చాం, మన యొక్క స్థితిని మానుకొని ఎందుకు వచ్చామంటే, మన యొక్క అందరి ఏంటి, గోల్ ఏంటి, పరలోకానికి వెళ్ళనే కదా అందరూ ఏడికి వచ్చింది. మరి ఆ పరలోకానికి వెళ్ళేలాగా తయారవ్వకపోతే, జీవించకపోతే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలామంది మనల్ని గమనిస్తారు, చర్చికి వెళ్తున్నావు ఎలా ఉంటున్నావు, చర్చికి వెళ్తున్నావు ఎలా ఉంటావు చూస్తారు. చాలా జాగ్రత్తగా ఉండి మనం పరలోకానికి వెళ్ళేలా వాళ్ళలాగా తయారవుదాం. దేవుణ్ణి అనుదినం ఏం చేయాలి, దేవుణ్ణి సంతోష పెడదాం, బాధ పెట్టకూడదు. కాబట్టి ఇట్టి మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం పేరు ఏంటండి? ఈరోజు మనం నేర్చుకున్న పాఠం పేరేం పేరు? దేవుణ్ణి సంతాప పెట్టక జాగ్రత్తగా జీవిద్దాం. దేవుణ్ణి సంతాప పెట్టక జాగ్రత్తగా జీవిద్దాం. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు సంతాప పెట్టకుండా జాగ్రత్తగా జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళగా తయారవుతుంది. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విని మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తాను. అవకాశం ఇచ్చిన సహోదరులకి ఇద్దరికి వందనాలు చెల్లిస్తాను.